ఏంటే వాగుతున్నావు? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతావా? సిగ్గులేదా నీకు అసలు? డబ్బున్న వాళ్ళింట్లో పెరిగి పొగరుతో కళ్ళకి మైకం కమ్మి వాస్తవం తెలుసుకోలేకపోతున్నావు. నీ చిన్నప్పుడే నువ్వు మీ అక్క తప్పిపోయారు. నీ గురించి తెలిసింది తప్ప మీ అక్క జాడ తెలియలేదు. హే, నువ్వు అబద్ధం చెప్తున్నావు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. అంటే సర్వేష్ గారు, శ్యామల గారు నన్ను కన్న తల్లిదండ్రులు కాదా? అదేగా చెప్తున్నాను. నువ్వు నా కడుపున పుట్టావు. నీ తల్లిగా చెప్తున్నాను. అక్కలాంటి ఆ జ్యోతి. నేను నీ కడుపున పుట్టానా? ఇంత నీచమైన విషయం ఈ ప్రపంచానికి తెలియక ముందే నేను చచ్చిపోతాను. నేను బతకలేను. శ్రావ్య, శ్రావ్య ఆగు. శ్రావ్య, 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 శ్రావ్య. శారదమ్మా, ఏంటమ్మా, కలొచ్చిందా? అలా కేక పెట్టావు? అవునమ్మా, ఏదో పీడకల. సరే, నా సంగతుదులే. నువ్వేంటి ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు శారదమ్మా. కన్ను మూసినా తెరిచినా దొరబాబు మాటలే గుర్తొస్తున్నాయి. వాళ్ళ ముందు నిన్ను నిర్దోషిగా ఎలా నిలబెట్టాలా అని ఆలోచిస్తున్నాను. నా గురించి నీ కాపురంలో ఎందుకమ్మా కలతలు తెచ్చుకుంటావు?